నెల్లూరు జిల్లా అల్లూరు మండల నివాసి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై నేనున్నానంటూ ప్రజల చెంత నిలబడే మంచి మనసున్న నాయకుడు దాసరి పోలయ్య గారు. ఈయన నేషనల్ ట్రైబల్ ప్రొటెక్షన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీ నాయకులుగాను, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బాండెడ్ లేబర్ అధ్యక్షులుగాను దాసరి పోలయ్య గారు వ్యవహరిస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్నాడు దాసరి పోలయ్య గారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఈయన ప్రధాన లక్ష్యం. అదే క్రమంలో గిరిజన కుటుంబానికి చెందిన గడుపేద కుటుంబీక దంపతుల కుమారులను బాతులు కాచుకొని వ్యాపారం చేసుకునేవారు తీసుకొని కూలి నిమిత్తం తీసుకెళ్లిన వారు వెట్టి సేకరి చేయించుకుంటూ తల్లిదండ్రులకు జాడ తెలియకుండా బాల కార్మికులుగా పనిచేసుకుంటున్న వారిని చెర నుండి విడిపించుటకు అధికారుల దృష్టికి వెనువెంటనే తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరిన నేషనల్ ట్రైబల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగాను మరియు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా గిరిజన సంఘ నాయకుడుగాను, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బాండెడ్ లేబర్ అధ్యక్షుడైన దాసరి పోలయ్య గారికి వివిధ బాధిత కుటుంబీకులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి నాయకులు మాకు ఎల్లకాలం ఉండాలని వారు ఆయనను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా దాసరి పోలయ్య గారు మాట్లాడుతూ 2 నిమిషాలు వాళ్ళకి భవిష్యత్తు గురించి మాట్లాడాలని కోరుతున్నా. లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే చెప్పలేకపోయిందా నేను ఏం కావాలి నీకు? తీసుకొస్తే నీ దగ్గర ఉంచుకుంటావా? మళ్ళీ పంపిస్తావు పనికే? నమస్కారం, నా పేరు దాసరి పోలయ్య. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను మరియు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో బాండెడ్ లేబర్లో మెంబర్గా ఉన్నాను. నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నాను. మొన్నటి రోజు అంటే 17/7/26 నాడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోగన్నపల్లిలోని కాలగట్టు మీద నివసిస్తున్న నిరుపేద గిరిజనులు చిన్న గుడిసెలు వేసుకొని జీవాధారణ చేస్తుంటారు. వీళ్ళకి రెక్కడి దగ్గర డొక్కని పరిస్థితి. ఈ గిరిజన పిల్లకాయల్ని స్కూల్లో చేర్చండి మేడం, ఆయన కూడా ఆ పిల్లకాయలకు చెప్పడం జరిగింది. ఈ విషయమై ప్రతి ఒక్కరూ పెద్దోళ్ళు ఆలోచించి ఎంఆర్ఓ కానీ, ఐసీడీసీ వాళ్ళకి కానీ, ఐటీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లకాయలను తీసుకుపోయి మంచి హాస్టల్లో చదివిస్తారని, మా గిరిజనులకి న్యాయం చేస్తారని ఈరోజు కోరుతున్నాను. అదే తీసుకోవటం జరిగింది. దాదాపు నిన్న నేను వచ్చి విచారించిన టైంకి వాళ్ళకి 15 సంవత్సరాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఉపాధి హామీ కోల్పోయి వాళ్ళు చిన్న చిన్న కాలువ పనులు, గుంట్ల చేపలు పట్టడం, రైతులకి కలుపులకి నారాతో పోయే వృత్తి వాళ్ళది. ఈ సమయంలో వీళ్ళకి ఏం ఇబ్బంది వచ్చిందో కానీ ఇద్దరు పిల్లకాయల్ని బాండెడ్ లేబర్ కింద వాళ్ళకి ఒప్పచడం జరిగింది. ఈ విషయమై నేను తెలుసుకుని వెంటనే అడిగినప్పుడు, సార్ మేము 1098 షీల్డ్ హెల్ప్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ దయచేసి మాదిరిగా మా అల్లూరు మండలంలోని గోగన్నపల్లి అనే గ్రామంలో కాలకట్ట మీద నివసిస్తున్న గిరిజన నిరుపేదలు వాళ్ళ పిల్లకాయలు ఏరే వాళ్ళు బాండెడ్ లేబర్ తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఐసీటీసీ ద్వారా వాళ్ళని ఒక చైల్డ్ హోమ్ హాస్టల్లో చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఉదయం వాళ్ళు రావటం, మేము అల్లూరు పోలీస్ స్టేషన్ కాడకు పోయి విచారించటం, మేడం గారు వచ్చి ఐసీడీ మేడం ఎస్ఐ గారితో మాట్లాడి, సార్ మాకు ఏదో మీరు మీ తరఫున ఒకరిని గైడెన్స్కి పంపిస్తే మేము విచారించడం జరిగింది. ఈ లోపలే మన ఏఎస్ఐ గారైన దాసు గారు మా తోటి వచ్చారు.
ఆయనకి మా కోఆపరేషన్ చాలా ఇచ్చాము.